పద్య నవరత్నాలు అనేటువంటిది సాధన పత్రము 9 చూస్తూ ఉన్నాము. అతి పదము కలిపి పదాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. వినయము, అతి వినయము. ధూర్త లక్షణము అనేటువంటిది సొంత వాక్యము. తర్వాత వచ్చేసి నిద్ర, విశ్వాసము, వేగము అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిద్రపోవడము, ఎక్కువగా నిద్రపోవడం వలన సోమరితనము అలవాటు అవుతుంది. విశ్వాసము, ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేసి విజయాన్ని సాధించాలి. వేగము, అతివేగము, వాహనాలు నడిపేటప్పుడు అతివేగము మంచిది కాదు. ఇక్కడ వాక్యాలు చదవండి. గీత గీసినటువంటి పదానికి అదే అర్థం వచ్చేటువంటి పదముతో వాక్యాన్ని తిరిగి రాయండి. ఇక్కడ చూడండి, చెట్లు మధుర ఫలాలను అందిస్తాయి. చెట్లు తీపి పండ్లను అందిస్తాయి. తర్వాత రైతు శ్రమ లేకపోతే పంటలు పండవు, రైతు కష్టపడకపోతే పంటలు పండవు. సత్యవాకు వలనే జగతి నడుస్తుంది, సత్యవాకు వలనే భూమి నడుస్తుంది. ఇక క్రింది పదాలతో ఏవైనా 2 పదాలను ఉపయోగించి వాక్యాలు అనేటువంటిది రాయండి. మేఘాలు నీరు నిండి ఉన్నప్పుడు, వైద్యుడు, అప్పు, నది, ప్రశ్న, కురుస్తాయి. జ్ఞానము, వర్షాలు, మనిషి, విలువ, ఇచ్చేవాడు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి వాక్యాలు అనేటువంటిది రాయాలి. మేఘాలు వర్షాలు కురుస్తాయి. తర్వాత నదిలో నీరు నిండి ఉన్నది, మనిషి ప్రశ్నలు వేస్తాడు. అప్పు ఇచ్చేవాడు వైద్యుడు, మనిషికి జ్ఞానం ఎక్కువ, జ్ఞానము ఉన్న మనిషికి విలువ ఇస్తారు.